హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు వీడియోలో మనం చూసుకున్నట్లయితే కనుక ది మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేటువంటి టాపిక్ సిప్రి రిపోర్ట్ 2026 సంబంధించినటువంటి మీకు అప్డేట్ అనేటువంటిది వేయడం జరుగుతుంది అనమాట అండి. ఈ 2026 అప్డేట్ని మనం చూసుకున్నట్లయితే కనుక దీన్నే సిప్రి రిపోర్ట్ 2025 అని చెప్పేసి అంటారు అనమాట అండి. అంటే 2026 గాను ఇచ్చినటువంటి నివేదిక 2025 అని చెప్పేసి ఎడిషన్ రిలీజ్ చేయడం జరిగింది అనమాట అండి. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనేటువంటిది ఈ వీడియోలో మీకు పొందుపరచడం జరుగుతుంది అనమాట అండి. సో ఈ కంటెంట్ నుంచి మనకి కంపల్సరీ మార్క్స్ అనేటువంటిది 1 మార్క్ అనేటువంటిది షూర్ షాట్ క్వశ్చన్ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట అండి. ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణాల కారణంగా ఈ సిప్రి రిపోర్ట్ అనేటువంటిది ప్రపంచ దేశాల పరంగా చూసినట్లయితే కనుక ఎంత మట్టుకు రక్షణ వ్యయానికి పెంచడం జరిగింది, అలాగనే రక్షణ వ్యయం అనేటువంటిది ఎలా తీసుకోవడం జరిగింది, ఇటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ గతంతో పోలిస్తే పలు దేశాలు ఏ రకంగా తమ రక్షణ వ్యయాన్ని పెంచడం జరిగింది, ఇటువంటి పూర్తి వివరాలు అనేటువంటిది ఈ వీడియోలో మీకు పొందుపరచడం జరుగుతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడడం మర్చిపోకండి. అలాగనే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లేటెస్ట్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి. వివరాలకు మనం వెళ్ళినట్లయితే కనుక ఈ సిప్రి రిపోర్ట్ అనేటువంటిది చూసుకున్నట్లయితే కనుక ఈ వీడియోలో మనం చర్చించేటువంటి అంశాలు సిప్రికి సంబంధించినటువంటి రిపోర్ట్. ఎందుకంటే సిప్రి రిపోర్ట్ అని చెప్పేసి అంటున్నాం, కానీ అసలు సిప్రి అంటే ఏంటి, దానికి సంబంధించినటువంటి ఒక డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు తెలియాలన్నమాట. ఎందుకంటే స్టాటిక్ ఇన్ఫర్మేషన్ నుంచి కూడా కొన్నిసార్లు క్వశ్చన్స్ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట అండి. సో దాన్ని బేస్ చేసుకుని స్టాటిక్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగానే 2025 నివేదిక అనేటువంటిది, అంటే 2026లో మనకి సంవత్సరానికి గాను 2025 నివేదిక అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. అలాగనే సిప్రి నివేదిక ప్రకారం భారత్ వ్యయం అనేటువంటిది ఇది ఇంపార్టెంట్. అలాగనే సిప్రి నివేదిక ప్రకారం ప్రపంచ వ్యయం అనేటువంటిది. సో ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్ అనమాట అండి. సో దీన్ని మీకు బేస్ చేసుకుంటూ వీడియో అనేటువంటిది మీ ముందు తీసుకురావడం జరిగింది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిప్రి అంటే ఏమిటి? ఎస్ అంటే స్టాక్ హోమ్, ఐ అంటే ఇంటర్నేషనల్, పి అంటే పీస్, ఆర్ అంటే రీసెర్చ్, ఐ అంటే ఇన్స్టిట్యూట్. అంటే సిప్రి అంటే స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని మనం సిప్రి అని చెప్పేసి పిలవడం జరుగుతుంది అనమాట అండి షార్ట్ ఫామ్లో. ఇది సైనిక సిద్ధత, సరిహద్దు భద్రత మరియు రక్షణ ఆధునీకరణపై దృష్టి అనేటువంటిది సారించడం జరుగుతుంది అనమాట. అంటే ఈ సిప్రి అనేటువంటిది మెయిన్గా దేన్ని బేస్ చేసుకుని తీసుకుంటారంటే ఇన్ఫర్మేషన్ అనేటువంటిది సైనిక సిద్ధత, సరిహద్దు భద్రత మరియు రక్షణ ఆధునీకరణపై దృష్టి సాధించడం జరుగుతుంది అనమాట అండి. సిప్రి అనేటువంటిది 1966లో స్థాపించడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్స్ చూసినట్లయితే కనుక స్టాక్ హోమ్, స్వీడన్లో దీని యొక్క ప్రధాన కార్యాలయం అనమాట అండి. ఇది స్టాటిక్ ఇన్ఫర్మేషన్ అనమాట అండి. అంటే మన ఏదైతే సిప్రి ఏదైతే ఉందో సిప్రికి సంబంధించినటువంటి స్టాటిక్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు ఇందులో లభించడం జరిగింది అనమాట. సో దీని గురించి కొన్నిసార్లు సిప్రి అంటే ఎలాబరేట్ చేయమంటారు. సో స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేటువంటిది ఇట్లా మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఇది దేని దృష్టి సాధిస్తుంది, దీని యొక్క ప్రధాన కార్యాలయం ఏంటి అనేటువంటిది ఇది మనకి స్టాటిక్ ఇన్ఫర్మేషన్. దీని నుంచి మన క్వశ్చన్ రావచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ఇయర్లీ నివేదిక 2025 ఇయర్లీ నివేదిక అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి సో దీనికి సంబంధించినటువంటి కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది అనమాట అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే కనుక ఐరోపా, ఆసియాలో సైనిక వ్యయం పెరగడం, అణు ఆయుధ పోటీ వేగవంతం కావడంపై వంటి అంశాలతో ప్రపంచ భద్రతా వాతావరణం క్షీణిస్తున్న తీరును ఇది స్పష్టం చేసింది. సిప్రి రిపోర్ట్ 2025 దేనిని స్పష్టంగా తెలిపిందంటే దీని ప్రకారం చూసుకున్నట్లయితే కనుక ఇది హైలైటెడ్ పాయింట్ అనమాట అండి. యూరోప్ అలాగనే ఆసియా ఈ దేశాలలో ఈ ఖండాలలో మనం చూసుకున్నట్లయితే కనుక సైనిక వ్యయం అనేటువంటిది పెరగడం జరిగింది. అలాగనే అణు ఆయుధ పోటీ అనేటువంటిది కూడా వేగవంతం చేయడం జరిగింది. సో ఐరోపా, ఆసియా దేశాల్లోనే ఈ ఎక్కువ మట్టుకు సైనిక వ్యయం పెరగడం, అలాగనే అణు ఆయుధానికి సంబంధించినటువంటి పోటీ అనేటువంటిది వేగవంతం కావడం అనేటువంటిది ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ అంశాలు అనేటువంటిది ప్రపంచ భద్రత వాతావరణం క్షీణిస్తున్న తీరును ఇది స్పష్టం చేయడం జరిగింది అనమాట. ఈ 2025 సిప్రి రిపోర్ట్ అనేటువంటిది దేనిని స్పష్టం చేసిందంటే ఏ రెండు ఖండాల్లో సైనిక వ్యయం, అణ్వాయుధం పోటీ వేగవంతమైందంటే ఐరోపా అలాగనే ఆసియా దేశాల్లో పెరగడం జరిగింది అనమాట. సైనిక నివేదిక ప్రకారం చూసుకున్న ఈ సిప్రి నివేదిక ప్రకారం చూసుకున్నట్లయితే కనుక భారత్ ప్రపంచంలోనే 5వ అతిపెద్ద రక్షణ వ్యయ దేశంగా నిలవడం జరిగింది అనమాట అండి. అంటే ఎక్స్పెండ్ చేయని దాంట్లో, రక్షణ సంబంధించినటువంటి దాంట్లో, వ్యయాన్ని ఎక్స్పెండ్ చేసే దాంట్లో భారత్ అనేటువంటిది 5వ దేశంగా నిలవడం జరిగింది అనమాట అండి. భారత రక్షణ వ్యయం చూసుకున్నట్లయితే కనుక $92.1 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరడం జరిగింది అనమాట అండి. ప్రపంచం మొత్తం రక్షణలు చూసుకున్నట్లయితే కనుక భారత్ వ్యయం వచ్చేసి
3.2% అనమాట అండి. గుర్తుపెట్టుకోండి, మన భారత రక్షణ వ్యయం వచ్చేసి $92.1 అమెరికన్ బిలియన్. అయితే ఇది ప్రపంచ దేశాలతో చూసుకున్నట్లయితే కనుక 3.2% చేరడం జరిగింది అనమాట. అయితే మన భారతదేశం అనేటువంటిది రక్షణ వ్యయంలో 5వ దేశంగా నిలిచిందన్నాం కదండి. దానికంటే అంటే మన భారత్ కంటే ముందున్నటువంటి దేశాలు ఆబ్వియస్గా అమెరికా ఉంటుంది, దాని తర్వాత చైనా, రష్యా, జర్మనీ. మీకు ఒకవేళ ఇది గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టంగా ఉన్నట్లయితే కనుక దీనికి సంబంధించినటువంటి పిక్టోరియల్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు వేయడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు అనమాట అండి. టోటల్గా 100% అనేటువంటిది రక్షణ వ్యయంలో చేస్తున్నట్లయితే కనుక దీంట్లో అత్యధికంగా చూసుకున్నట్లయితే కనుక 33% అనేటువంటిది యునైటెడ్ స్టేట్స్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట. దాని తర్వాత 12% వచ్చేసి అమెరికా వేయడం జరిగింది అనమాట. సో ఇక్కడికి మనం చూసుకున్నట్లయితే కనుక ఈ రెండు దేశాలకు గాను 45% అనేటువంటిది అవడం జరిగింది. దాని తర్వాత రష్యా వచ్చేసి 6.6%, అంటే ఇక్కడికి మనం 51.6% అనేటువంటిది ఆల్రెడీ రీచ్ అవ్వడం జరిగింది. కేవలం ఈ 3 దేశాల్లోనే మనం చూసుకున్నట్లయితే కనుక 51% అనేటువంటిది, నియర్లీ హాఫ్ ఆఫ్ ద పర్సంటేజ్ ఎక్స్పెండిచర్ అనేటువంటిది ఈ 3 దేశాల్లోనే వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత జర్మనీ అనేటువంటిది యాడ్ అవ్వడం జరిగింది. జర్మనీ యాడ్ అవ్వడం జరిగితే మనకి 55.5% అనేటువంటి చేరడం జరిగింది అనమాట అండి. సో దాని తర్వాత ఇండియా వచ్చేసి 3.2% యాడ్ అవ్వడం జరిగింది అనమాట. సో ఈ రకంగా టాప్ 5 దేశాల నుంచి మనం చూసుకున్నట్లయితే కనుక నియర్లీ 58.7% అనేటువంటిది చేస్తున్నట్లుగా. ఆ తర్వాత మిగతా 10 కంట్రీస్ వచ్చేసి మిగతా దేశాలతో చూసుకున్నట్లయితే కనుక మిగతా 50 ఏదైతే రిమైనింగ్ 42%, 41.3% ఉందో రిమైనింగ్ దేశాలు ఇస్తున్నాయి అనమాట. సో ఈ రకంగా మీరు గుర్తుపెట్టుకోండి, టాప్ 5 దేశాల నుంచి మనకి 58.7% అనేటువంటిది రక్షణ వ్యయం అనేటువంటిది వస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక భారత రక్షణ వ్యయం పెరుగుదల ఎలా ఉందని మనం చూసుకున్నట్లయితే కనుక 2024తో పోలిస్తే 8.9% అనేటువంటి వృద్ధి కావడం జరిగింది అనమాట అండి. దీని యొక్క మెయిన్ రీజన్స్ చూసుకున్నట్లయితే కనుక ఆపరేషన్ సింధూర్ వంటి భద్రతా చర్యలు అనేటువంటిది బలోపేతం చేయడం. ఈ 2024 సిప్రి రిపోర్ట్ అంటే 2025లో ఇచ్చినటువంటి నివేదిక అనమాట అండి 2024. సో అలాగనే వైమానిక శక్తి బలోపేతం చేయడం ద్వారా యుద్ధ విమానాలు, ఆధునిక వ్యవస్థలపై పెట్టుబడుల కారణంగా మనకి భారత్ యొక్క రక్షణ వ్యయం అనేటువంటిది పెరగడం జరిగింది అనమాట అండి. ప్రపంచ యొక్క రక్షణ వ్యయం చూసుకున్నట్లయితే కనుక 2025లో $2.887 ట్రిలియన్ చేరడం జరిగింది అనమాట అండి. ఇది చూసుకున్నట్లయితే కనుక చరిత్రలోనే అత్యధికంగా నమోదు అవడం జరిగింది అనమాట అండి. దీనికి గల కారణాలు కూడా మీకు తెలపడం జరిగింది అనమాట అండి. ఎందుకంటే యూరోప్ అలాగనే ఆసియా ఖండము సంబంధించినటువంటి రక్షణ వ్యయాలు అనేటువంటిది కొనుగోలు చేస్తున్నారు కాబట్టి సో ఇది పెరగడం జరిగింది అనమాట అండి. అలాగనే అమెరికా, చైనా, రష్యా దేశాల వాటా 51% పైగా ఉండడం జరిగింది అనమాట అండి. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకి ఇందులో మీకు ఆల్రెడీ మెన్షన్ చేయడం జరిగింది అనమాట. 51.7% అనేటువంటిది కేవలం ఈ 3 దేశాల నుంచే వస్తుంది అన్నట్లుగా మనకి తెలపడం జరిగింది కదండి. సో అలాగనే దాని తర్వాత చూసుకున్నట్లయితే కనుక యూరోప్లో చూసుకున్నట్లయితే కనుక 14% వృద్ధి అనేటువంటిది రావడం జరిగింది అనమాట. దీనికి గలటువంటి మెయిన్ రీజన్ వచ్చేసి రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగానే ఇది రావడం జరిగింది అనమాట అండి. అలాగనే చైనా వ్యయం చూసుకున్నట్లయితే కనుక 7.4% అనేటువంటి పెరగడం జరిగింది అనమాట అండి. ఇది $336 బిలియన్ చేరడం జరిగింది అనమాట. సో ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే కనుక సిప్రి నివేదిక అనేటువంటిది మనకి పొందుపరచడం జరిగింది అనమాట అండి. ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అనమాట అండి. సో ఈ వీడియో అనేటువంటిది మీరు ఇక్కడ చూసినట్లయితే కనుక థ్యాంక్స్ వాచింగ్ వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా నా ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే కనుక మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే పక్కన మీకు బెల్ ఐకాన్ పాప్ అవుతుంది, మీరు ఆల్ నోటిఫికేషన్ అని చెప్పేసి క్లిక్ చేసుకున్నట్లయితే కనుక ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది మీరు విజయవేదాలు పొందుకోవడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీరు నచ్చితే లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా కానీ కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే షార్ట్గా దీని నుంచి 1 మార్క్ అనేటువంటిది మనకి రావడం జరుగుతుంది అనమాట. సో దాన్ని బేస్ చేసుకుని ఈ వీడియో చేయడం జరిగింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. హ్యావ్ నెక్స్ట్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.